ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. బహుశా నా ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ చేసే ఫస్ట్ వీడియో అనుకుంటా. ఎందుకంటే ఇప్పటివరకు ఎలా ఉన్నా కానీ ఈ ఏప్రిల్ 1న జీవో నెంబర్ 5 ఒకటి రిలీజ్ చేశారు ఆయన. ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్ని ఇష్టం వచ్చినట్టు చేశారు, కానీ ఒక్క రూపాయి కూడా ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ, బీసీని అయితే 30-40 కార్పొరేషన్లు చేశారు. తర్వాత కాపు కార్పొరేషన్ కానీ ఒక్క రూపాయి డబ్బులు ఇలా. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వెల్కమింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎస్సీ కార్పొరేషన్కి డబ్బులు ఇస్తున్నారు, లేదంటే ఎస్సీ సబ్సిడీస్ కూడా ఇస్తానని చెప్పి, అంటే ఇంకా ₹1 రిలీజ్ చేయలేదు కానీ ఇస్తానని చెప్పి చెప్తున్నారు. ఇస్తే నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ స్కీమ్స్ ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ఎస్సీసీకి కానీ, ఎస్టీసీకి కానీ, బీసీసీకి కానీ, ఈబీసీసీకి కానీ వీళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ఉండడం చాలా మంచిది స్కీమ్స్ చేస్తే కనుక. నేను ఈ వెబ్సైట్ చూశాను, ఎస్సీ కార్పొరేషన్ ఆ జీవో నెంబర్ 5 కూడా చదివితే నాకేమనిపించిందంటే చాలామందికి ఏదో చేయాలని ఉంటుంది. నా దగ్గర కూడా చాలామంది వస్తున్నారు, అన్న నువ్వు ఏదన్నా చెప్పు అని. సో ఆ జియో చదివిన తర్వాత ఒకసారి మనకు వచ్చిన ఐడియాస్ కూడా చెప్తే బాగుంటుందేమో అని ఈ వీడియో చేస్తున్నాను, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కానీ అందరికీ యూస్ఫుల్గా ఉండడానికి. ఏంటంటే ఇప్పుడు ఇందులో 3 స్కీమ్స్ ఇచ్చారు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ ఒకటి ఉంది, apobmms.apcfss.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే కనుక మనకి లోన్స్ వస్తాయి త్రూ బ్యాంక్. తర్వాత ఇందులో 3 సెక్టర్స్ ఉన్నారు, టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని. అంటే ఐఎస్బి సెక్టర్స్ అంటున్నారు. ఇట్లనే ఏంటంటే టైప్ 1 అప్ టు 3 lakhs వరకు లోనుని టైప్ 1 అంటున్నారు. టైప్ 2 ఏంటంటే 3 lakhs అండ్ అబవ్ టైప్ 2. తర్వాత 10 lakhs అండ్ అబవ్ టైప్ 3. వీటిలో సబ్సిడీస్ 40% సబ్సిడీ, బ్యాంక్ లోన్ 55% బ్యాంక్ లోన్, 5% ప్రమోటర్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ ఏంటంటే ఈ టైప్ 1 ఉంది కదా, ఇది బిలో 3 lakhs. ఫ్లవర్ బొకే మేకింగ్ కానీ, లేదంటే వర్మీ కంపోస్ట్ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే చిన్న ఎల్ఈడి బల్బ్ అసెంబ్లింగ్ కానీ, అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, చిన్న వర్క్లు చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇందులో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎస్సీ కార్పొరేషన్ కింద 3770 బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఒక బ్యాడ్ టాక్ కూడా ఉంది, ఏంటంటే ఓన్లీ కూటమి కార్యకర్తలు అంటున్నారు. దానివల్ల డెఫినెట్గా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా ఎవరైతే సబ్జెక్టుని నమ్ముకుని, ఎవరైతే యాక్టివిటీని నమ్ముకుని ముందుకు వస్తారో చేయడం వల్ల బ్యాంకర్స్ కూడా, నేను ఆన్ ఏ వైడ్ అండ్ లార్జ్ మీ అందరిని అడిగేది ఏంటంటే ఈ ఎస్సీస్కి ఇచ్చే సబ్సిడీ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాజెక్టుని నమ్మి వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నా. ఈ పొలిటీషియన్స్ రికమెండేషన్స్ని ఎంటర్టైన్ చేయడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయరు, ఆ సబ్సిడీ తీసుకుని పారిపోతారు. అలా కాకుండా ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి లోన్లు కానీ బ్యాంకులు ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా మంచి ఆంటర్ప్రీనర్స్, మంచి యంగ్స్టర్స్ బయటకు వస్తారు. తర్వాత ఈ టైప్ 2 3 lakhs అండ్ అబోవ్ అండ్ బిలో 10 lakhs, అంటే బిట్వీన్ 3 lakhs and 10 lakhs ఉన్న వాళ్ళకి ఫిష్ ఫార్మింగ్, బేకరీ యూనిట్స్, తర్వాత సోలార్ ప్యానల్ అసెంబ్లింగ్ యూనిట్స్ ఇటువంటివి పెట్టుకోవచ్చు. తర్వాత అంటే ఇవన్నీ నాకు వచ్చిన ఐడియాస్. ఆన్ అండ్ అబోవ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే అది కూడా చేయండి. ఈ టైప్ 2లో క్లోజ్ టు 10,490 బెనిఫిషరీస్ని ఇస్తామని అంటున్నారు. తర్వాత టైప్ 3 అంటే 10 lakhs అండ్ అబోవ్. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్. చాలా మంచిది కాబట్టి ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవచ్చు, అవి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈవీ బ్యాటరీలోనే ఇంకా నేను ఇది ఒక మంచిది, మినీ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ చాలా మంచిది, అది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత అంటే అబవ్ 10 lakhs స్మాల్ స్కేల్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్స్, అది కూడా పెట్టుకోవచ్చు.
తర్వాత సోలార్ పవర్డ్ ఇరిగేషన్ పంప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 18 lakhs వరకు అవుతుంది, అది కూడా పెట్టుకోవచ్చు. ఎకో టూరిజం రిసార్ట్, మనకి విలేజ్లోకి వెళ్తే కనుక ఎకో టూరిజం రిసార్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత మంగళగిరి లాంటి ప్రాంతాల్లో అయితే మినీ టెక్స్టైల్, లేదంటే మన కాకినాడ ఉప్పాడ దగ్గర అయితే కనుక మినీ టెక్స్టైల్ వీవింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు. తర్వాత ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అది కూడా పెట్టుకోవచ్చు. ఎలక్ట్రిక్ 2-wheeler రిపేర్ అండ్ సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవచ్చు. స్మాల్ స్కేల్ డైరీ ప్రాసెసింగ్ యూనిట్, చిన్నదే, అది కూడా పెట్టుకోవచ్చు. 15 lakhsలో అవుతుంది. సో ఈ అన్నిటికీ 40% సబ్సిడీ ఉంది కాబట్టి 6 to 7 lakhs వరకు మీకు సబ్సిడీ వస్తుంది. బ్యాంక్ లోను 8 lakhs అలా ఉంటుంది. మీ కాంట్రిబ్యూషన్ ఒక 75,000 అలా పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అబవ్ 10 lakhs యూనిట్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇందాక టైప్ 1 టైప్ 2లో కూడా ఇంకొన్ని యూనిట్స్ కూడా నేను ఐడెంటిఫై చేశాను మీరు పెట్టుకోవడానికి. ఏంటంటే ఇందాక చెప్పాను, ఫ్లవర్ బొకే, వర్మీ కంపోస్టు, వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సర్వీసెస్, ఎల్ఈడి బల్బ్ అండ్ ఎనర్జీ సేవింగ్ డివైజెస్, తర్వాత ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రీషియన్ సర్వీసెస్, తర్వాత వాటర్ బాటిల్ రీఫిల్ అండ్ ప్యూరిఫికేషన్ కియాస్కులు పెట్టుకోవచ్చు. వాటర్ రీసైక్లింగ్ అండ్ అప్సైక్లింగ్ బిజినెస్, ఇది కూడా బిలో 3 lakhsలో ఇవన్నీ పెట్టుకోవచ్చు. టైప్ 2కి వచ్చేటప్పటికి మొబైల్ రిపేర్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్, తర్వాత సోప్ డిటర్జెంట్ మేకింగ్ సర్వీసెస్, తర్వాత ఆక్వాకల్చర్లో ఫిష్ ఫార్మింగ్, తర్వాత అడ్వెంచర్ టూరిజం, అంటే మన కొండలు ఎక్కువ ఉంటాయి కదా ఇటు సైడు వైజాగ్ సైడు, ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ యాక్టివిటీ చేసుకోవచ్చు. హార్డ్లీ 3.5 lakhs అలా అవుతుంది. తర్వాత ఇది చాలామంది పెడదాం అనుకుని నా దగ్గరికి కూడా వచ్చారు, మొబైల్ కార్ వాష్ సర్వీస్, తర్వాత బేకరీ అండ్ కన్విక్చర్ ఇందాక చెప్పాను. తర్వాత మనకి రావులపాలెం సైడ్ ఎక్కువ ఉంటాయి ఫ్లై యాష్ బిగ్ ప్రొడక్షన్, ఎందుకంటే మనకి ఎన్టీపీసీ అది కూడా ఉంది కాబట్టి అక్కడ ఫ్లై యాష్ తెచ్చుకుని ఇక్కడ మనం ఫ్లై యాష్ బ్రిక్ మేకింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు. తర్వాత సెరికల్చర్, సిల్క్ ప్రొడక్షన్, తర్వాత వాటర్ ప్యూరిఫికేషన్ ఆర్ఓ ప్లాంట్ సెటప్ పెట్టుకోవచ్చు. వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇది ఒక మంచి యూనిట్, ఇది జూట్ బ్యాగ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ మేకింగ్, అది కూడా మంచి యూనిట్, ఎందుకంటే ప్లాస్టిక్ని ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యూనిట్స్ అంటున్నారు కాబట్టి అది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత సోలార్ ఎనర్జీ ప్రోడక్ట్ సేల్స్ అండ్ ఇన్స్టలేషన్, సోలార్ ప్లానల్ అసెంబ్లింగ్ ఇందాక చెప్పాను కదా. చాలామంది యంగ్స్టర్ రిజోర్ట్ చేస్తున్నారు. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, ఎంత డిమాండ్ ఉందంటే దీనికి అంత డిమాండ్ ఉంది. తర్వాత ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ హెర్బల్ మెడిసిన్ స్టోర్. తర్వాత ఇది ఒకటి మంచిది, బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి, ఫార్మసీ చేసిన వాళ్ళకి, లేదంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళకి జనరిక్ మందుల షాప్, అది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత బ్యూటీ పార్లర్, అది కూడా చాలామంది పెడుతున్నారు, సెలూన్ బ్యూటీ పార్లర్, బోల్డ్ డబ్బులు ఉన్నాయి అందులో కూడా. మెడికల్ ల్యాబ్స్, చిన్న చిన్న మెడికల్ ల్యాబ్స్ పెట్టుకోవచ్చు, 5 lakhs అలా అవుతుంది. సో డెఫినెట్గా ఈ ఎస్సీ బీసీ కార్పొరేషన్స్, లేదంటే మైనారిటీ కార్పొరేషన్స్, లేదంటే కాపు కార్పొరేషన్స్, ఎస్టీ కార్పొరేషన్స్ ద్వారా ఈ లోన్స్ అన్నీ ప్రభుత్వం ఇవ్వాలని ముందుకు వస్తుంది కాబట్టి నాకు వచ్చిన ఐడియాస్ నేను చెప్పాను. ఇంతకన్నా బెటర్ ఐడియాస్ మీ దగ్గర ఉంటే కనుక అవి కూడా పెట్టండి, ట్రై చేయండి. నాకు చాలామంది ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంటే కానీ చేయట్లేదు అంటున్నారు. మీ ప్రాజెక్ట్లో దమ్ము ఉంటే డెఫినెట్గా బ్యాంకర్స్ ఇస్తారు. మీకు ఎవరికన్నా బ్యాంకర్స్ మీ సిబిల్ బాగుండి ఖచ్చితంగా ప్రాజెక్ట్లో దమ్ముండి ఏమనంటే కనుక నాకు చెప్పండి, నేను డెఫినెట్గా బ్యాంకర్తో మాట్లాడి మీకు నేను రికమెండ్ చేస్తాను. ఓన్లీ మీ ప్రాజెక్ట్లో దమ్ము ఉండాలి. సో ఎమ్మెల్యే రికమెండేషన్ అన్నది ఇంపార్టెంటే, కానీ ఇట్స్ నాట్ ఆల్. మీకు సిబిల్ బాగుండాలి, మీ ప్రాజెక్ట్లో దమ్ము ఉండాలి. డెఫినెట్గా మంచి బ్యాంకర్స్ కూడా ఉన్నారు, మీకు ప్రాజెక్టులు కూడా చేయించి పెట్టచ్చు. ఎవరైనా మంచి వాళ్ళు మంచి ఐడియాస్తో ఉంటే కనుక డూ మెసేజ్ మీ, కామెంట్ పెట్టండి నాకు, యూ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ, నేను కూడా మీకు రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.